ఇక్కడ ఈ శివశంకర్ గారు ముందుగా మీరు చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఇన్ని కోటి 4 లక్షల సంతకాలు సేకరించారు, బాగుంది, అవన్నీ తీసుకొచ్చారు, బాగుంది. ఇప్పుడు ఆ బండిల్స్ అవన్నీ గవర్నర్ గారికి సమర్పిస్తారా, లేక వారికి చూపించి మళ్ళీ తీసుకొచ్చి మీ దగ్గరే పెట్టుకోవాలా? జనానికి కూడా ఆసక్తికరమైన అంశం కాబట్టి అడుగుతున్నాను. సో ఈ రకంగా చేయటం ఒక చారిత్రక సన్నివేశమే అయినప్పటికి కూడా దీన్ని ఎట్లా డీల్ చేయబోతున్నారు? ఒకటి సార్, మీకు అదేవిధంగా పురుషోత్తమన్నకి సాక్షి వీక్షకులు నమస్కారం సార్. మీరు అన్నట్టు ఈ కోటి సంతకాలు అనేటువంటిది ఉద్యమము చరిత్రలో నాకు తెలిసి, మీకు బాగా తెలుసు నాకంటే కూడాను, చరిత్రలో ఇంతవరకు ఎవరికి కూడాను కోటి సంతకాలు డైరెక్ట్ ప్రజల్లోకి వెళ్ళేసి వాలంటీర్గా సంతకాలు పెట్టి ఒక ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రైవేటు వద్దు, మాకు ప్రభుత్వ హాస్పిటల్లో కావాలి, ప్రభుత్వ కాలేజీలు కావాలనేటువంటిది చరిత్రలో ఎప్పుడు లేదు. ఏదో చూసాం, పోస్ట్ కార్డుల ఉద్యమమో 5,000 10,000 రాష్ట్రపతులకు రాయడమో గవర్నర్లకు ముఖ్యమంత్రి రాయడం చూసాము. మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో ఈ కోటికి పైగా వాలంటీర్గా వచ్చి సంతకాలు పెట్టి ఊరి పేరు రాసి ఫోన్ నెంబర్లు కూడా రాసి ఇచ్చినటువంటి దాఖలాలు మనం చూడలేదు. ఇక రెండవది వస్తే, ఇంతమంది వాలంటీర్గా వచ్చి ఈ ఇచ్చినటువంటి సంతకాలనంతా కూడాను నియోజకవర్గాల వారీగా, అదేవిధంగా జిల్లాల వారీగా మీడియా ముందు, ప్రజల ముందు ప్రదర్శనగా చేసేసి అవన్నీ కూడాను కేంద్ర కార్యాలయం ఉన్నటువంటి ఈ తాడేపల్లికి చేరుకోవడం జరిగింది. ఈ రోజు ఆ తాడేపల్లి నుంచి గవర్నర్ గారికి మా వాళ్ళు అభ్యర్థించారు, ఇదో ఇన్ని వచ్చాయి సార్ సంతకాలంతా కూడా, అపాయింట్మెంట్ అడిగినప్పుడు ఇవి వచ్చేసి మీకు ఇస్తామంటే అన్నారు. ఆయన చూసేసి 26 లారీలలో 1,4,00,000 ఇన్ని సంతకాలు వచ్చాయి పైగా అంటే, గవర్నర్ గారు అన్నారు మాకు పెట్టుకోవడానికి ఇక్కడ ప్లేస్ లేదండి, అన్ని సంతకాలు ఏం చేయాలి, అదే విధంగా లోపలికైనా కూడా గవర్నర్ దగ్గరికి తీసుకెళ్ళడానికి Z+ కేటగిరీ ఆయనకు ఉంటది కాబట్టి, ఇన్ని బండిల్స్ లో వెళ్తాయి కాబట్టి లారీలు బండిల్స్ అన్ని ఓపెన్ చేసి చెకింగ్ సెక్యూరిటీ ఇష్యూస్ కాబట్టి బయటగా గవర్నర్ లోపల వర్చువల్ గా పెట్టి చేసేసి గవర్నర్ కార్యాలయం ముందు ఈ లారీలందరినీ కూడా 26 లారీలు 1,04,00,000 సంతకాల ఆ యొక్క ప్రతులన్నీ కూడాను గవర్నర్ గారి కార్యాలయం ముందు నుంచి స్లోగా వెళుతూ బండిల్ని కొన్ని ఓపెన్ చేసేసి గవర్నర్ గారు ఇక్కడ ఓపెన్ చేస్తా ఉంటే, లోపల గవర్నర్ గారు ఆ యొక్క సీసీ కెమెరాల ద్వారా ఏర్పాటు చేసినటువంటి వర్చువల్ గా ఆయన చూస్తూ అన్ని కూడా సర్టిఫై చేసిన తర్వాత ఆ ప్రదర్శన అంతా కూడాను విజయవాడ వీధుల్లో అలా వెళ్ళేసి మరీ తీసుకొని వచ్చేసేసి ఆ ప్రతుల్ని పెద్దలంతా కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. తీసుకొచ్చిన తర్వాత వాటిని భద్రంగా పెట్టి ఏదన్నా కూడా ఎలా చేయాలి, ఎందుకంటే ఇది శాశ్వతంగా తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అన్ని కూడా మరీ ప్రభుత్వపరం చేసుకోవడము, పేదలకు మెరుగైన ఉచిత వైద్య సేవను, విద్యార్థులకి ఉచిత వైద్యం అందించాలి, వైద్య కాలేజీల్లో MBBS సీట్లన్నీ ఫ్రీగా అందించాలనే ఉద్దేశంతో తీసుకొని వచ్చి వాటిని మరీ ప్రభుత్వపరం చేసుకొని ఒక స్తూపం లాగా, ఒక శాశ్వతంగా, ఒక చిహ్నం లాగా ఈ యొక్క ప్రతులన్నీ కూడా మరోసారి ప్రభుత్వ కాలేజీలు చేసుకున్న తర్వాత, ప్రైవేట్ నుంచి తీసుకున్న తర్వాత ఒక స్మారక చిహ్నమా ఎలా అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు కూడాను ఆ సక్సెస్ మీట్ అనేటువంటిది ఉంది. ఆ యొక్క సన్నాహాలు చేస్తారు. 11 గంటలకి ఫ్లాగ్ ఆఫ్ చేసేసి కేంద్ర కార్యాలయం నుంచి, మా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లాగ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ ప్రతులన్నీ కూడాను లారీలలో వెళ్ళి గవర్నర్ ముందుకు వెళ్ళిన తర్వాత ఒక సమావేశం ఉంది. ఆ సమావేశంలో ఏం చేద్దాము, తర్వాత ఏంటి నిర్ణయిస్తారు. ప్రస్తుతానికి మాత్రం గవర్నర్ గారు చూపించిన తర్వాత ప్రభుత్వం అడ్డం తగిలే పరిస్థితి ఏం లేదా, అనుమతి ఇచ్చిందా, లేకపోతే ఎక్కడికక్కడ అడ్డం పడే అవకాశం ఉందా? శత విధాలుగా సార్, లారీలను కూడా పర్మిషన్ లేకుండా, ఇప్పుడు ఉదాహరణ సార్, మొత్తం మా జిల్లా అధ్యక్షులందరికీ కూడా అక్కడి నుంచి వచ్చే లారీలందరూ కూడాను వాళ్ళని బెదిరించేసి లారీ నెంబర్ చెప్పండి, పర్మిషన్లు ఉన్నాయా, పొల్యూషన్ ఉన్నాయా, డ్రైవర్ లైసెన్స్ ఇవ్వండి, డ్రైవర్ ఆధార్ కార్డు ఇవ్వండి, క్లీనర్లు ఇవ్వండి ఆ వెహికల్ అంటున్నారే. ఈ రోజు రోడ్డు మీద తిరిగే లారీలు, అక్రమ ఇసుక లారీల నుంచి, గ్రావెల్స్ నుంచి లక్షలాది వేలాది వెహికల్స్ తిరుగుతా ఉంటే ఏ వెహికల్ కి ఈ పోలీసు వాళ్ళు అడగలేదు ఆధార్ కార్డు డ్రైవర్వి, ఏ పోలీసులు ఆ యొక్క పర్మిట్లు ఉన్నాయని అడగలేదు లారీలకి. అంటే ఏ విధంగా నిర్వహిద్దామని చేస్తా ఉన్నారు. ఈ రోజు కూడాను ప్రదర్శనగా వెళ్ళాలన్నా ఈ లారీలు ఎలా వెళ్తారు ఏంటి అనేటువంటిది అష్టదిగ్బంధం చేయడానికి ప్రయత్నం చేస్తాను, ఏ విధంగా ముందుకెళ్ళడానికి. కానీ ప్రజలు 1,04,00,000 పైగా వాలంటీర్ గా వచ్చి ఒక రెఫరెండంగా ఈ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా చేసినటువంటి ఈ సంతకాల సేకరణ సంబంధించిన ప్రతులను తీసుకెళ్లేదానికి వాళ్ళు అడ్డంకులు తీసేసి, మీరు అన్నారు ఇందాకనే డైవర్షన్ పాలిటిక్స్, ఆంధ్రజ్యోతిలో ఏదో జగన్మోహన్ రెడ్డి గారి నేతలకు ఇవ్వలేదు, సడన్ గా గుర్తొచ్చింది వాళ్ళకి, సడన్ గా లేనిపోని విడుదలయ్యాలి, ఎందుకంటే కనుక అది డైవర్ట్ చేయాలి. సో ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని ఎవరు చేసినా కూడాను ప్రజల స్వచ్ఛందంగా, ఇప్పుడు
గవర్నర్ గాని ఎవరైనా కానీ గవర్నర్ గారు వస్తే ప్రజలే స్వచ్ఛందంగా వెళ్ళి అవకాశం ఉంటే అయ్యా మాకు అవసరం లేదు, ఈ ప్రైవేట్ గా పరం చేస్తున్నారు, ఇది ప్రభుత్వ ఆస్తి, మా పేదోళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి కాలేజీలకు చదవాలంటే ప్రభుత్వం అయితేనే మాకు అవకాశాలు ఉంటాయనేటువంటిది ఎదురెళ్ళి చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు సార్. ఇది మీరే చెప్పాలి సార్. నాకు తెలిసి మీరు బాగా తెలుసు, ఇటువంటి ఉద్యమాలు ఎప్పుడన్నా చూసారా సార్? కోట్లాది ప్రజలు వాలంటీర్గా సంతకాల ఉద్యమాలు అప్పుడప్పుడు జరిగినాయి. కొన్ని చోట్ల బ్యాలెట్లు పెట్టడం, రాజశేఖర రెడ్డి గారి టైంలో ఈ కరెంటు ఛార్జీలకు సంబంధించి దానికి సంబంధించి బ్యాలెట్ పేపర్లని పెట్టారు. అప్పుడు రవిచంద్రన్ ఆయన మనిషి పిఏ ఉండేవారు కదా, అతను ఇంకెవరో కలిసి ప్రతి సెంటర్లోనూ బ్యాలెట్ పేపర్లు పెట్టడం, ప్రజాభిప్రాయ సేకరణ ఇట్లాంటివి జరిగినాయి. కానీ ఈ స్థాయిలో ఒక పకడ్బందీ వ్యూహంతో ప్రభుత్వం ఎప్పుడైతే సవాల్ చేసిందో మెడికల్ కాలేజీలకి అసలు ఎక్కడున్నాయో, అసలు ఎక్కడొచ్చినాయి అని అందో చంద్రబాబు గారు కానీ అయ్యన్న పాత్రుడు గారు కానీ వెంటనే జగన్ గారు రంగంలో దిగి ఈ స్థాయిలో చేసిన చరిత్ర అయితే నేనైతే చూడలేదు. మరి పురుషోత్తమ రెడ్డి గారి అనుభవంలో ఇంకేమన్నా అనుభవాలు గుర్తుకొస్తాయేమో చూద్దాం. ఓకేనా? స్మాల్ సబ్మిషన్ సార్, స్మాల్ సబ్మిషన్. గిరిజన తాండాల నుంచి, విలేజ్ల నుంచి, వార్డు నుంచి సేకరించిన సంతకాలని సపరేట్ గా బండిల్ చేసేసి ఆ వార్డు పేరు, ఆ గ్రామం పేరు, ఎన్ని సంతకాలు వచ్చాయి విత్ ఫోన్ నంబర్లతో సహా డిజిటలైజ్ చేసేసి ఇంత పకడ్బందీగా ఇక్కడికి వచ్చాయి. ఏదో ఆషామాషిగా ప్రజలు వస్తే సంతకాలు పెట్టి గొప్ప గుర్తుగా కాదు. ప్రతి వార్డులో ఆ వార్డు బుక్ కూడా ఉంది. ఉదాహరణకు విజయవాడ తీసుకున్నారు, విజయవాడ 21వ డివిజన్, 21 డివిజన్ ఎన్ని సంతకాలు, ఆ ఫోన్ నంబర్లు, ఆ పేర్లు క్లియర్ కట్ గా బండిల్స్ చేసి ఉన్నాయి సార్. సంతకాలు కూడా చాలా ఎక్సర్సైజ్ చేశారు. జగన్ గారి యొక్క పకడ్బందీ వ్యూహానికి, ఒక పద్ధతైన శైలికి ఇది ఒక నిదర్శనంగా తీసుకోవచ్చు. అందుకే చంద్రబాబు గారు కానీ ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎక్కువ కంగారు పడుతున్నాయి. పార్లమెంటరీ కమిటీ అని, అయ్యో కమిటీలు అని చెప్పి ఏదో రకంగా జనాన్ని మోసం చేయాలనే తాపత్రయానికి వచ్చినంటేనే జగన్ గారు సక్సెస్ అయినట్లుగా అర్థం చేసుకోవచ్చు. రైట్, పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి. ఏకంగా 1,00,000 కోట్ల దోపిడీకి ఈ రంగం సిద్ధం చేసే మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. రైట్, ఇప్పుడు శివశంకర్ గారు చెప్పినట్లు గవర్నర్ గారు వీటన్నిటిని ఎట్లా స్వీకరిస్తారు, వీటన్నిటి ప్రభావం ఏ రకంగా ఉంటుంది, ఈ కోటి సంతకాల ఉద్యమం లాంటివి గతంలో ఎప్పుడైనా జరిగాయని శివశంకర్ గారు అడుగుతున్నారు. మీకు ఉన్న అనుభవంలో మీ అనుభవం చెప్పండి. కొమ్మినేని గారు, ఒక విస్తృతమైనటువంటి ప్రజల ప్రయోజనాల కోసం జరిగినట్టు ఒక చారిత్రక ఉద్యమాల్లో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నట్టు ఇది ఒక చరిత్రలో నిలిచిపోతుంది. ఏమి సాధించారు, ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. అద్భుత విజయాలే సాధించిందని నేను అనుకుంటున్నాను. ఈరోజు మీరు ముఖ్యమంత్రి గారు నేను కలెక్టర్ కాన్ఫరెన్స్ లో చెప్పిన మాట ఏంటి? అబద్ధాలు చెప్తున్నారు, ప్రైవేటీకరణ చేయట్లేదు అన్నారు. ప్రైవేటీకరణ చేస్తున్నారా లేదా రెండో ప్రశ్న. మొదటి ప్రశ్న ఏంటి? ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు గారు ప్రభుత్వం తీసుకున్నప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ఇంతకు మించిన మార్గం లేదు, మేము ప్రైవేట్ వ్యక్తులు ఇన్వాల్వ్ చేస్తున్నాము, ఇది కదా ఫస్ట్ చెప్పింది. 3 నెలల తర్వాత రివర్స్ లో మేము అసలు ప్రైవేటీకరణ చేయట్లేదు అన్నారు. వైసీపీ కోరుకుంటుంది అదే కదా, ప్రైవేటీకరణ జరగకూడదు అనేది. అంటే ప్రైవేటీకరణ జరగలేదని ఏ ముఖ్యమంత్రి అయితే ప్రైవేటీకరణ పూనుకున్నారో ఆయనే చెప్తున్నాడంటే ఖచ్చితంగా ఈ ఉద్యమం యొక్క ఫలితం అనే చెప్పాలి. కానీ ప్రభుత్వం మీద విపరీతమైన ప్రభావం పడింది. రెండోది కొంతమంది చిల్లర మల్లర మాటలు ఏం మాట్లాడుతున్నారంటే కోటి సంతకాలు బోగస్ అని మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత తీవ్రమైన ప్రతికూల పరిస్థితులు 2024 ఎన్నికల్లో చూసింది. ఆ రోజు ఆ పార్టీకి పడిన ఓట్లు 1,32,00,000 ఓట్లు. 1,32,00,000 ఓట్లు ఉన్న పార్టీ ఓడిపోయినప్పుడు 1 కోటి సంతకాలు సేకరించడం అసాధ్యమా? ఎవరి మాట అంటున్నారు? 100 కన్నా తక్కువ వచ్చిన పార్టీలు అంటున్నాయి. అంటే ఈ ఉద్యమం యొక్క ఫలితము బాగా ప్రభావం పడుతుంది అనేది ఉదాహరణ. ఈ ఉద్యమంలో కూడా నేను 2 చోట్ల కార్యక్రమాలు ఒకసారి సంతకాలు పెట్టాను. వాళ్ళు చేసిన ప్రయత్నం చేసినప్పుడు ఆశ్చర్యపోయింది. నాకు లాంగ్ బ్యాక్ మీకు గుర్తుంది, ప్రస్తావించారు విద్యుత్ పోరాటంలో ఎట్లయితే ఒక సుదీర్ఘ కాలం జరిగిందో అలాంటి ప్రయత్నమే ఈ సంతకాల సేకరణ జరిగింది. అంటే అది డైరెక్ట్ ధర్నాలు, రాస్తారోకాలు, నిరసనలతో జరిగినాయి. ఇది స్మూత్ గా ప్రజల్ని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో 1,04,00,000 పెట్టారంటే దాదాపు 1 కోటి ఓట్లు మంది పోలైనట్టే కదా. కానీ ఇంతమంది వ్యతిరేకంగా సంతకం పెట్టారంటే ప్రభుత్వం మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది. దీని యొక్క ఫలితం ఖచ్చితంగా ప్రభుత్వ వ్యవహార శైలిలో కనపడతా ఉంది. ఆ రకంగా ప్రాథమిక విజయాన్ని ఈ కోటి సంతకాల ఉద్యమం సాధించింది. చాలా మంది గవర్నర్ ఏం చేస్తాడు? గవర్నర్ ఒక రిప్రజెంటేటివ్. ఖచ్చితంగా ఈ కోటి సంతకాల్ని తీసుకోవడం, ఆ తర్వాత దాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిశీలన అంటారు. సహజంగా ఆయన పాత్ర అయిపోతుంది. తర్వాత జగన్ గారు అంత తాగట్లేదు కదా. నేను అనుకుంటుంది ఈ రోజు జరిగే వర్క్ షాప్ లో తదుపరి కార్యాచరణ కూడా ఇస్తారు అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకి వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని రద్దు చేసి తిరిగి ప్రభుత్వ రంగంలో తీసుకుంటామని చెప్పడం, జగన్ గారు ఇచ్చిన పిలుపు, ఇది
కోటి సంతకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుకున్న విశ్వసనీయత, వారి మాటకున్న విలువ కనబడుతుంది. ఎందుకు కనబడుతుంటే, ఒకటి 17 మెడికల్ కాలేజీలు పర్మిషన్ రావడమే ఒక గ్రేట్ కొమ్మినేని గారు. చాలా మంది ఏం చేశారంటే 17 మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది. దాంట్లో 40% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. దాదాపు ప్రతి మెడికల్ కాలేజీకి 25 నుంచి 50 ఎకరాలు, 1,00,000 కోట్లు అనేది జనరల్ గా ఉండొచ్చు. కానీ ఒక్కొక్క కాలేజ్ చూడండి, ఇప్పుడు పులివెందుల మెడికల్ కాలేజీ బహుశా 25 నుంచి 50 ఎకరాల స్థలంలో ఉంది. ఎంత అది శివశంకర్ గారు తెలుసు, కోట్లలో విలువ చేసే స్థలం, ప్రభుత్వ స్థలం, బిల్డింగ్. అసలు 17 మెడికల్ కాలేజీ పర్మిషన్ కి ఎంత అవుతుంది? ఎంత ముఖ్యమంత్రి పోయాడు కాబట్టి సులభంగా అయింది, లేకపోతే అయి ఉండేదా? ఇందాక మీరు చూశారు కదండి, పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రి ఏం చెబుతున్నాడు, ఒక ఈఎస్ఐ ఆసుపత్రి తీసుకురావడానికి 30 సార్లు మా స్టాఫ్ వెళ్ళారు, నేను 5 సార్లు కేంద్ర మంత్రుల చుట్టూ తిరిగాను, అవి ఎంత కష్టపడాల్సి వస్తుందో ఇదని ఆయనే చెప్తున్నాడు కదా. అలాంటి 17 కాలేజీలు ఒక స్ట్రోక్ లో తీసుకొచ్చారు ఆయన. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. చిత్తూరు జిల్లా కాబట్టి కనీసం అంటే అట్లా పురుషత్వాన్ని మాట్లాడండి. చిత్తూరు జిల్లాలో కొమ్మినేని గారు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన కేంద్ర మంత్రితో పాటు అపోలో హాస్పిటల్ వచ్చింది, అపోలో మెడికల్ కాలేజీ పర్మిషన్ రాలేదు. అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది తెలుసా? చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్ ని వాళ్ళకి ఇచ్చారు. అంటే ప్రభుత్వం ఒక హాస్పిటల్ 500 బెడెడ్ హాస్పిటల్ లేకపోతే మెడికల్ కాలేజ్ పర్మిషన్ రాదు. కాబట్టి ఒక అపోలో లాంటి ప్రతిష్టాత్మక సంస్థ ఒక హాస్పిటల్ కట్టాలంటే చివరకు ప్రభుత్వం హాస్పిటల్ ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. దాన్ని చూపించి మెడికల్ సీట్లు తెచ్చుకున్నారు. అంటే ఒక మెడికల్ కాలేజీ రావాలంటే ఎంత కష్టమో అపోలో ఒక ఎగ్జాంపుల్. అలాంటి 17 మెడికల్ కాలేజ్ స్టార్ట్ కాకముందునే కేంద్ర ప్రభుత్వం నుంచి తనకున్న పలుకుబడి, తనకున్న ఒత్తిడి తీసుకొచ్చి 17 మెడికల్ కాలేజ్ పర్మిషన్ తీసుకురావడం, దాంట్లో 40% నిధులు కేంద్ర ప్రభుత్వం సాధించడం. ఈ 2 సాధించారు కాబట్టి మనం నెమ్మదిగా కాలేజీలు కట్టుకోవడం. 5 కాలేజీలు పూర్తయినాయి, 3 కాలేజీలు రెడీగా ఉన్నాయి. కాబట్టి 100 కోట్లు 1000 కోట్లు విలువైనటువంటి ప్రజా సంపద అందులో దాగి ఉంది. దాని మెయింటెనెన్స్ ఏం ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామంటారు? దీంట్లో ఒక దొంగ తిరుగుడు వాదన ఏం చేస్తున్నాడు కొమ్మినేని గారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీంట్లో సెల్ఫ్ సపోర్టింగ్ ఇచ్చారు కదా, దీనికి ఖచ్చితమైన ఆన్సర్ చేయాలి. ఇప్పుడు మనకు తిరుపతిలో కానీ రాష్ట్రంలో ఎక్కడ కానీ గవర్నమెంట్ యూనివర్సిటీలో కూడా సెల్ఫ్ సబ్సిడెంట్ కోర్సులు ఉంటాయి కొమ్మినేని గారు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు ఎంత 50,000 రూపాయలు ఫీజు అంటే 50,000 వసూలు చేస్తారు. అదే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేట్ యూనివర్సిటీల్లో గవర్నమెంట్ అలౌ చేసిన ఫీజు 50,000 అయితే వాళ్ళు వసూలు చేసి 2 లక్షలు వసూలు చేస్తారు. రిసిప్ట్ 50,000కి ఇస్తారు. రేపు ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పరిస్థితి, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫీజు అమలు కాదు, ప్రభుత్వం అంతేకాదు. మీకు గుర్తుండే ఉంటుంది, లోకేష్ గారు, చంద్రబాబు గారు ఇంత ఫీజులా అసలు మేము మొత్తం ప్రభుత్వ పరం చేసేస్తాం, ప్రభుత్వ సీట్లే ఉంటాయని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు సీట్ల రేటు కూడా పెంచేశారు కదా, 23 లక్షలు ఎంతో చేసినట్టున్నారు కదా. కొమ్మినేని గారు 17 మెడికల్ కాలేజీల మెయింటెనెన్స్ కూడా జగన్ గారు చాలా తెలివిగా చేశారు. ఎందుకంటే సమ్ పర్సంటేజ్ ఆఫ్ సీట్లు సెల్ఫ్ సబ్సిడెంట్ ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా ఏమవుతుంది, అది అడ్జస్ట్ అయిపోతుంది, ప్రభుత్వానికి భారంగా కాదు. 17 మెడికల్ కాలేజీలు గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్తాయి. ముఖ్యంగా కరోనా టైంలో ఆయన చాలా మార్చుకున్నారు. అంటే కరోనా టైంలో ఇప్పుడు రాయలసీమ, నెల్లూరు ప్రజలందరూ హాస్పిటల్కి వచ్చేవాళ్ళు కొమ్మినేని గారు. దాదాపు తిరుపతిలో అయితే 5,000 నుంచి 10,000 బెడెడ్ వచ్చినాయి. అంటే ఎక్కడ లేదు హాస్పిటల్స్. అదే జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, జిల్లాకు ఒక ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ బాగా ఉంటే కరోనా లాంటి విపత్కర పరిస్థితులు వచ్చేవి కావు కదా, ఇబ్బందులు వచ్చేవి కాదు కదా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పాడేరు లాంటి గ్రాస్ రూట్ ఏరియాలో కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. ఆడ మెడికల్ విద్యార్థులు ఉంటారు, ఈజీగా ప్రభుత్వ వైద్యం ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. అంటే దూరదృష్టి ఆయన చేశాడు, భారం లేకుండా చేశాడు. మళ్ళీ ప్రభుత్వానికి 100 కోట్లు భారం కాకుండా ఉండడం సెల్ఫ్ సబ్సిడెంట్ కోర్స్ చేశారు. ఇవన్నీ అబద్ధాలు చెప్తా ఫస్ట్ మెడికల్ కాలేజ్ లేదన్నారు, మళ్ళీ గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళారు, ఆ తర్వాత ప్రభుత్వం తప్పుడు ప్రచారం అన్నారు. ఇప్పుడు అన్ని చేసి కాబట్టి మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళు శక్తి మించి చేశారు. నిజానికి ఓడిపోయి 1 year అయింది. ఈ టైంలో ప్రజల దగ్గరికి ప్రతి ఇంటింటికి ప్రభుత్వం, మీకు గుర్తుంటే కొమ్మినేని గారు, ఇది మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అనుకుంటా, ఆ పేరుతో ఇంటింటికి పోవాలని ప్రభుత్వం పిలిపించింది. ఈ కూటమి ప్రభుత్వం ఒక ఇంటికి పోయినట్టు నాకైతే తెలియదు. ప్రభుత్వం అన్ని హంగులు ఉన్న ప్రభుత్వం ఇంటింటికి పోలేకపోయింది. కానీ ఓడిపోయి కొంత నిరాశలో ఉన్న పార్టీ యంత్రాంగం ప్రతి ఇంటికి వెళ్ళి నేను ఆ పత్రం కూడా చూడండి. ఇప్పుడు శివశంకర్ గారు చెప్పింది మీరు ఆశ్చర్యపోయి ఉండొచ్చు, కానీ నేను కూడా చూశాను. ఆ పత్రంలో డీటెయిల్స్ ఫిలప్ చేయడం కోసం ఏదో ప్రభుత్వ ఉద్యోగాన్ని ఫిలప్ చేసినట్టు అయింది. నేను కూడా చూసి ఇంత చేయాలని అనిపించింది. మొత్తం డీటెయిల్ గా ఫిలప్ చేసి కొన్ని వందల ఆధార్ కార్డు కూడా నెంబర్లు ఇచ్చారు, ఫోన్ నెంబర్లు అవన్నీ. అంటే వాళ్ళందరూ ఆధార్ కార్డు నెంబర్, ఫోన్ నెంబర్ ఇస్తున్నారంటే భయం ఉండద్దు ప్రజలకి. రేపు ఏదైనా ఇది రికార్డ్ అయిపోతే ప్రతిపక్షాలు పెడితే రేపు ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని, అదేమీ లేకుండా కూడా పెట్టారంటే దీని పట్ల కన్సెంట్ ఉంది. ఖచ్చితంగా నేను ఇంకా చెప్పగలను, తమిళనాడులో ఒక సినిమా వచ్చి మెడికల్ కాలేజ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నప్పుడు సంఘటన ఆ రాష్ట్ర రాజకీయాలు మార్చేసింది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఒక మెడికల్ కాలేజీలో తీసుకున్నటువంటి తొందరపాటు నిర్ణయం
ఆయన ముఖ్యమంత్రి పదవి పోయింది. ఖచ్చితంగా ఈ 17 మెడికల్ కాలేజీ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేసి ఆత్మ పరిశీలన చేసుకొని ప్రభుత్వ రంగంలో తీసుకురాకపోతే ఈ ప్రభుత్వానికి కూడా గత అనుభవాలు వస్తాయనే దానికి ఇది ఒక ఉదాహరణకు అయితే మిగిలిపోతుంది. రైట్. ఇప్పుడు చంద్రబాబు గారి లాగా ఆ తప్పుడు లెక్కలోని లేకపోతే ప్రభుత్వమే దొంగ లెక్కలు ఇస్తోందని మొన్న వాళ్ళపత్రికే రాసింది కదా, జిఎస్డిపిలోను తలసరి ఆదాయంలోను. అట్లా ఆయనకి అంకెల్ గారెడ్డి చేయటం అలవాటు. జగన్ గారికి ఏమో అలవాటు లేదు, ఎప్పుడు చేయలేదు, ఏదుంటే అది చెప్తూ వచ్చారు. సో దానివల్ల నష్టమైనా కష్టమైనా ఆయన భరించారు. అట్లాగే ఇప్పుడు 1000 కోట్ల రూపాయల ఆస్తి ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు కోర్టు సంతకాలు ఖచ్చితంగా అక్కడ కనపడేటట్టుగా ఆయన చేయగలిగారు. అదే చంద్రబాబు గారు అయితే కహానీకి నడిపేసి అంత అయిపోయిందని చెప్పినట్టుగా అనుభవం చెబుతూ ఉంది. సో ఇప్పుడు ఈ ఒక్కొక్క మెడికల్ కాలేజీకి సంబంధించి అక్కడ ఇప్పుడున్న వాల్యూ ఇంకొక 5 ఏళ్ళకి ఎంత పెరుగుతుంది సార్? ఒక ఆసుపత్రి వచ్చిందనుకోండి, దాని చుట్టూ మొత్తం వాల్యూస్ పెరుగుతాయి కదా. సో ఆ రకంగా 1,00,000 కోట్ల కాదా అనేది పక్కన పెడితే ఒక్కొక్కటి 1000 కోట్లు 2,000 కోట్లకి వెళ్తే ఎంతకి వెళ్ళిపోతుంది? 40-50 వేల కోట్లు అవుతుంది కదా ఈ 17 మెడికల్ కాలేజీల ఆస్తి విలువ. సో అదంతటి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తాను 60 ఏళ్ళు 100 ఏళ్ళు అంటే ఎట్లా? ఇది మరీ అన్యాయంగా ఉంది ఆ పరిస్థితి. పోనీ వీళ్ళు మొదట వీళ్ళు వ్యతిరేకించారు కదా, ఏది అసలు సెల్ఫ్ ఫైనాన్స్ ఇవ్వడానికి వీలు లేదన్నారు కదా. మరి ఇప్పుడు మొత్తం కాలేజీలు ఎట్లా అమ్ముతారనేదే అర్థం కాని పరిస్థితి. రైట్. ఒక లైవ్ ఎగ్జాంపుల్ విజయవాడలో చెప్పండి. మీకు గుర్తుంటే విజయవాడలో ఒక ప్రైవేట్ కాలేజీకి 99 సంవత్సరాలకి రూపాయికి 1 ఎకరా చొప్పున బెంజ్ సర్కిల్ ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీకి తెలుగుదేశం పార్టీ రామారావు గారు ఉన్నప్పుడు లీజుకి ఇచ్చేసినారు. ఎవరి భూమి తెలుసా? అది దుర్గా మల్లేశ్వరి ఆలయ యొక్క భూముల్ని బెంజ్ సర్కిల్ ఏరియాలో 50 ఎకరాలు ఎంత అనుకుంటాను ఇచ్చేశారు. రూపాయి 1 సంవత్సరానికి 1 ఎకరాకి. తమాషా ఏంటంటే కొమ్మినేని గారు, అదే దుర్గా మల్లేశ్వర టెంపుల్ కి పార్కింగ్ కోసం స్థలం లేకుండా ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. అంటే ప్రైవేట్ కంపెనీకి ప్రభుత్వ ఆస్తిని ఇచ్చేసి, విజయవాడ లైవ్ ఎగ్జాంపుల్ బస్ శివశంకర్ గారు చూడొచ్చు, దాన్ని ఎక్స్పోజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ దుర్గా మల్లేశ్వర కింద టెంపుల్ కింద టీటీడీ ఆస్తి 10 ఎకరాలు ఉంటుంది. దాన్ని అడిగారు చివరకు. అంటే వీళ్ళకు 100 ఎకరాలు 1000 కోట్లు విలువ చేసే ఆస్తి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్కి ఇచ్చేసి ఇప్పుడు వీళ్ళు సొంత అవసరాల కోసం వేరే సంస్థను అడగాల్సిన పరిస్థితి. అంటే ప్రభుత్వ ఆస్తిని ఇన్ టైంలో కాపాడుకోకుండా ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే రేపు ప్రభుత్వం కూడా నిర్వహణ కష్టం అయిపోతుందానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్.